సో మోకాల్లో ఇలా చాలామంది అడుగుతుంటారు, మోకాళ్ళలో కానీ భుజాల్లో కానీ ఈ జాయింట్స్లో ఈ టిక్ టిక్ అండ్ సౌండ్ రావటం లేదా టప్ అండ్ సౌండ్ వినపడటం చాలామంది వింటుంటాం. దీనికి కారణం యాక్చువల్గా జాయింట్లో ప్రొడ్యూస్ అవుతున్న నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ అండి. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ యాక్చువల్గా ఈ జాయింట్స్లోకి ఎప్పుడైతే మనం స్ట్రెస్కి గురవుతామో, లేదంటే ఎక్కువ టెన్షన్తో ఉంటామో, లేదంటే ఆ రోజు ఎక్కువ పని చేసి ఉంచుతామో, ఆ రోజు జాయింట్స్ ఎక్కువగా ఉపయోగించి ఉంటాం. యాక్చువల్గా దాంట్లో ఉన్న గుజ్జు యాక్చువల్గా ఎక్కువగా రాపిడి జరిగి దాంట్లో నైట్రస్ ఆక్సైడ్ అంటే జాయింట్లోకి నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో సర్వసాధారణంగా మనం అనొచ్చు ఇట్లా, సో ఈ వేళ్ళు ఇంచేటప్పుడు ఇట్లా ఇట్లా వెళ్ళినప్పుడు కూడా సౌండ్స్ వస్తుంటాయి. దీని అర్థం కూడా ఏంటంటే దాంట్లో ఫామ్ అయిన ఆ స్ట్రెస్కి ఫామ్ అయిన గ్యాస్ ఏదైతే ఉందో అది పైకి రావడం జరుగుతుంది. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అది ఆ బుడగలాగా పేలటం జరుగుతుంది. దానివల్లే ఆ మోకాళ్ళలో సౌండ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. కొంతమందికి మోకాళ్ళలో సౌండ్స్ రావడానికి గల కారణం ప్రీవియస్గా అంటే దానికి ముందు జరిగిన యాక్సిడెంట్లు కావచ్చు, లేదా దాని ముందు జరిగిన ప్రమాదాలు కావచ్చు, ఏవైనా ప్రాబ్లం కావచ్చు. సో దీనివల్ల ఏమవుతాయంటే జాయింట్స్లో రాపిడి జరుగుతూ ఉండి సౌండ్స్ వస్తాయి కొంతమందికి. సో సౌండ్ వచ్చినప్పుడు మీ డాక్టర్ గారిని కలిసి ఎక్స్రే తీసి చూసుకోవటం కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారండి డాక్టర్ గారు. సో ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా దాంట్లో చాలా వరకు మామూలుగా వచ్చే సౌండ్స్కి క్రెపిటస్ అంటే కర్ అని సౌండ్ వస్తుంటాయండి కొంతమందికి, టక్ టక్ అనేది కాకుండా అలాంటి సౌండ్స్ని కూడా వాళ్ళు పాల్పేట్ చేసి చూస్తారు. చూసిన తర్వాత దాంట్లో ఎంత మాత్రం దీంట్లో ఇది అవసరం ఉంది, దీన్ని ట్యాబ్లెట్స్తో తగ్గించవచ్చు అంటే చాలా వరకు తగ్గిస్తారు. ముందుగా ఇంజురీస్ ఏమైనా అయి ఉంటే ఆ ఇంజురీస్ని చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఈ మోకాల్లో ఈ సౌండ్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయండి.